దామచర్ల జనార్దన్, దామచర్ల ఆంజనేయులు గారి వారసులు. అక్కడ వాళ్ళ నాన్న టైం నుంచి తెలుగుదేశంలోనే ఉన్నటువంటి వాడు. వాళ్ళ కుటుంబం పార్టీ కూడా ఎప్పుడు మారలేదు. అలాగే ఉన్నటువంటి వాళ్ళు. ఆయన ఇప్పుడు తెలుగుదేశం తరపున ఒంగోలు ఎమ్మెల్యే. బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన వాడు. అట్లాగే ఈవెన్ ఈయన కోసం తన సొంత మేనమామైనటువంటి వైవి సుబ్బారెడ్డిని కూడా పక్కన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఆయనకు ఉన్నటువంటి క్రెడిట్. ఇద్దరు స్టార్ వాల్స్. ఇద్దరు కూడా ఒక పక్కన ఇప్పుడు బహిరంగ ఇద్దరూ కూటమిలోనే ఉన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేనేమో దామచర్ల జనార్దను, జనసేనకి సంబంధించి వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చి జనసేన తరపున ఉన్నటువంటి నాయకుడు వచ్చినేమో బాలినేని. ఇప్పుడు బాలినేని దామచర్ల మీద తీవ్ర ఆరోపణలు. ఇక టీడీపీ చేయలేదు, జనసేన చేసింది టీడీపీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు. దానిని ఖండించిన దామచర్ల జనార్దను కాణిపాకంలో ప్రమాణ స్వీకారానికి రెడీనా అంటే నేను రెడీ అంటున్నారు ఇటు బాలినేని. ఇది ఒక సంచలనం. టైం చెప్పు, నువ్వే ముహూర్తం చెప్పు, నేను కూడా వస్తానని చెప్పేసి నెంబర్ 1 ఆ ఆస్పెక్ట్ అయ్యింది. రెండవది వచ్చేటప్పటికి ఇంకొక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. నువ్వు చేస్తున్న మాట వాస్తవం లేదు, నీవు నిజాయితీ పరుడు అనుకుంటే రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేస్తే మన ఇద్దరం ఎన్నికల్లో పోటీ పడదాం, 30,000 ఓట్ల మెజార్టీతో నేను గెలుస్తాను, లేకపోతే రాజకీయ సన్యాసం చేస్తాను. ఇది సంచలనం. దామచర్ల జనార్దన్ కనుక తెగించి పోటీ చేస్తే, అయితే కూటమిలో దామచర్ల రాజీనామా చేస్తే ఒప్పుకోవడం, ప్లస్ జనసేనతో పోటీకి రెడీనా, వీళ్ళ అధినాయకులు ఒప్పుకుంటారా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒప్పుకుంటారా? వీళ్ళిద్దరూ పోటీ పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి సీటు తన్నుకుపోతే, గతంలో బాలినేని గెలిచినటువంటి సీటే కదా, ఇప్పుడు వైసీపీ కొట్టుకుపోతే, ఇక్కడ వీళ్ళిద్దరూ ఓపెన్ ఛాలెంజ్లు. చంద్రబాబుకి చిరాకు, లోకేష్కి విసుగు, పవన్ కళ్యాణ్కి ఇబ్బంది బాలినేని చేస్తున్నటువంటి వ్యవహారం. బాలినేని పవన్ పేరే చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ వల్లనే నేను ఆగుతున్నాను, లేకపోతే ఎప్పుడో ఉద్యమం చేసేవాడిని అన్నాడు. బట్ ఛాలెంజ్ అలా అద్భుతమైన ఛాలెంజ్. 30,000 మెజార్టీతో గెలుస్తాను దమ్ముంటే పోటీ అన్నటువంటి. ఇప్పుడు మరి అది దాన్ని ఏమంటారు, మిత్రపక్షంలో వచ్చిన మిత్ర భేదాన్ని సరి చేసుకుంటారా, నిజంగా పోరాడుకుంటారా చూద్దాం.